పోరాటం చేస్తే మళ్ళీ వాటిలో పేర్లు వచ్చి మన పిల్లలకి స్కాలర్షిప్లు వేశారు. పాట పాడుతున్నారు. అదేంటి అంటే జిల్లాలో ఎక్కడ ఆదివారం సెలవు లేదు, మంగళగిరి పట్టణంలో ఆదివారం సెలవు ఉంది, ఇంకా కొన్ని గ్రామాల్లో ఆదివారం సెలవు ఉంది. అందుకని ఆదివారం సెలవు మానేసి ఆదివారం కబుర్లు చేశారు. కబుర్లు చేస్తే మీరు అట్లా చెయ్యమని చెప్పి మేము చెప్పేశాం. అయితే లోక మీరు అందరూ చెప్పండి, అవసరమైతే అర్జీ ఒకటి రాసిస్తాం, మీరు అక్కడ సూపర్వైజర్లకి అక్కడ అధికారులకి ఇవ్వండి. అదొకటి. 15,000 వచ్చింది. శానిటేషన్ వాళ్ళకి 21 ఇస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి ఇతర కార్మికులకి శానిటేషన్ లో కూడా బదిలీ వర్కర్ల పేరుతో 12,000, 10,000, 15,000 రకరకాల వ్యత్యాసాలు ఉండడానికి వీల్లేదు. మున్సిపల్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ అని చెప్పారు, ఇచ్చింది. ఆ రిపోర్ట్ బయట పెట్టకుండా తొక్కిపెట్టి దాన్ని కాలయాపన చేస్తా సంవత్సరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి దొంగపోతు మీద వారపూసినట్టుగా ఉంది తప్ప. మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పోరుబాట పట్టారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు తీరతాయని ఇంజనీరింగ్ కార్మికులు భావించారు. జీతాలు పెరక్క పస్తులతో ఉంటున్నాం, మా జీతాలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు ఆశించి ఓట్లేశారు. కానీ ఏడాది గడుస్తున్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల ఆశలు నెరవేర్చేటువంటి పద్ధతిలో లేదు. పైగా ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏడాది గడిచిన తర్వాత ప్రకటించినటువంటి తల్లికి వందనం పథకం మున్సిపల్ కార్మికులందరికీ జల్లగొట్టేటట్టు ముఖ్యమంత్రి గారు చేశారు. జీవో నంబర్ 26లో పారిశుద్ధ్య కార్మికులకి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో రాష్ట్ర వ్యాప్తంగా 33,000 మంది పారిశుద్ధ్య కార్మికులుంటే ఒక్కళ్ళకు కూడా తల్లికి వందనం పథకం రాల. ఈరోజు తల్లికి వందనం పథకం రాలేదని అంటే కుంటి సాకులు చెబుతూ ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. షరతులు లేకుండా ఇంజనీరింగ్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులకి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులు చేసేటువంటి చాకిరీ ఈరోజు సమాజంలో ఎవరూ చేయలేరు. తల్లి కూడా చేయలేనటువంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులు దేవుళ్లతో పోల్చారు. అటువంటి దేవుళ్లతో పోల్చిన కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మండి చేయి చూపడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అట్లాగే గత 17 రోజుల సమ్మెకాలం సందర్భంగా వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 75,000 ఇస్తా ఉన్నారు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అదనంగా ఉంటే ఒక్కో ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు. ఇంతవరకు జీవో అతిగతి లేదు. చనిపోయినప్పుడు ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 7 లక్షలు పెంచుతూ ఉన్నారు. దహన సంస్కారాలకి 15,000, 20,000 పెంచుతూ ఉన్నారు. ఇంతవరకు ఆ జీవోలు జారీ చేయాల. మంత్రి గారు నారాయణ గారు ఇంటి చుట్టూ తిరుగుతున్నా, ఆయన ఎక్కడున్నా వెంటబడుతున్నా ఫైళ్ళన్నీ కూడా తీసుకొచ్చి కింద పడేసారు తప్ప ఆ ఫైళ్ళని కదిలిచ్చి వాటి జీవోలు ఇచ్చేటువంటి పని ఈ ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి మున్సిపల్ కార్మికులు, ఇది ఇంజనీరింగ్ కార్మికులైన పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఈరోజు బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు రకరకాల కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. క్లాబ్ డ్రైవర్లతో పనిచేస్తున్నారు. కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు 21,000, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకి, చెత్తదోలే డ్రైవర్లకి 24,500 ఇస్తున్నారు. అదే సందర్భంలో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి 15,000, 18,000 ఇస్తున్నారు. క్లాబ్ డ్రైవర్లకి 10,500, 11,000, 12,000 ఇస్తున్నారు. బదిలీ కార్మికులకి, కోవిడ్ కార్మికులకి 8,000 నుంచి 12,000 మధ్య ఇస్తున్నారు. ఇది ఎక్కడ విచక్షణ? కాబట్టి ఇటువంటి తేడాలన్నీ తీసేసి అందరికీ ఒకే జీతం ఇవ్వాలి, అందరినీ సమానంగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆప్కాస్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఈ ఆప్కాస్ను ఉంచుదామా తీసేద్దామా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఆప్కాస్ తీసేసేటట్టయితే మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయండి. పర్మనెంట్ చేయకుండా దళారీలకు అప్పగించే పని అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి, నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అప్పుడు ఇళ్ల పథకం, టిడ్కో ఇళ్ళు వచ్చినాయి, అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకం వచ్చింది. ఆ లిస్టులో పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వము అని చెప్పి పేర్లు ఇవ్వకపోతే CITU, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేసి ఇళ్ల స్థలాల లిస్టులో పేర్లు సాధించుకున్నాం. అట్లాగే అమ్మఒడి పథకంలో పేర్లు రాకపోతే మళ్ళీ పోరాటం చేసి మున్సిపల్ వర్కర్లందరికీ పేర్లు రావాలని చెప్పి పోరాటం చేస్తే పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చినాయి. అమ్మఒడి పథకం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తల్లికి వందనం పథకంలో పేర్లు రాకుండా పోయినాయి. మళ్ళీ పోరాటం చేస్తే కానీ ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిగినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అట్లాగే ఈరోజు మున్సిపల్ కార్మికులకి రకరకాల జీతాలు ఇస్తూ ఉన్నారు.
బదిలీ వర్కర్ల పేరుతో 10,000, 12,000, 8,000 ఇచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి 12,000, 15,000, 18,000 రకరకాలుగా ఇచ్చి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు 10,000, 12,000, 15,000తో కుటుంబాలు జరుగుతాయా అని చెప్పి చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇదేదో పెద్ద ఎత్తున జీతం పెరిగి జీతం ఉంది అని చెప్పి ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేయటం దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా 21,000 వస్తున్నప్పటికీ ఈరోజు పెరిగిన ధరలతో సరిపోనటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి రోగుల దగ్గరికి సొంత కుటుంబ సభ్యులు కూడా వెళ్ళలేకపోతే అటువంటి ప్రాణాలకు తెగించి సేవ చేశారు. అట్లాగే ఈరోజు మురుగు, చెత్త, దోమలు, దుర్వాసనల మధ్య పనిచేస్తూ ఉన్నారు. అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కుటుంబాలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి. ఆరోగ్యం చూయించుకోలేక, డబ్బులు లేక అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత కష్టమైనటువంటి పని చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇంజనీరింగ్ కార్మికులకు కానీ జీతాల్లో కోతలు పెట్టి ఈరోజు కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస వేతనం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటంలోకి రాబోతున్నామని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.